ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్‌తో సఫర్ అవుతున్నారా? దెన్ ఈ వీడియో మీ గురించే. అసలు ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ ఎందుకొస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రెగ్నెన్సీతో యాస్ ద టమ్మీ సైజ్, బేబీ సైజ్ పెరుగుతుందో దానివల్ల మన బ్యాక్ మీద స్ట్రెయిన్ అవుతది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ లైక్ రిలాక్సిన్ హార్మోన్స్ వల్ల లిగమెంట్స్ లూజ్ అయ్యి మజిల్ స్ట్రెయిన్ అన్నది పెరుగుతది. థర్డ్ మోస్ట్ కామన్ ఈజ్ బ్యాడ్ పోస్చర్. అంటే మనం వంగిపోయి కూర్చోవడము, కర్వ్ అయి కూర్చోవడం వల్ల కూడా బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంటది. మనం ఈ బ్యాక్ ఏక్ గురించి ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ కరెక్ట్ పోస్చర్. స్పైన్ని కరెక్ట్‌గా పెట్టుకొని కూర్చోండి. సెకండ్, సమ్ యోగా పోస్చర్స్ లైక్ క్యాట్ కౌ ఆర్ రియల్లీ హెల్ప్ ఇన్ రిలీవింగ్ బ్యాక్ ఏక్ పెయిన్. థర్డ్, పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకొని కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోండి. దీనివల్ల కూడా బ్యాక్ ఏక్ అనేది రిలీవ్ అవుతుంది. వార్మ్ కంప్రెషన్స్ ట్రై చేయండి. ఇవన్నీ ట్రై చేసినా కూడా పెయిన్ తగ్గట్లేదంటే మీట్ యువర్ గైనకాలజిస్ట్. మరి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి? బ్యాక్ పెయిన్తో పాటు మీకు బ్లీడింగ్ ఉన్నా, కడుపు టైట్ అవ్వడం ఉన్నా ఆర్ లెగ్స్ నమ్నెస్ ఉన్నా ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఈ కేసెస్లో మీరు మీ గైనకాలజిస్ట్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి.